ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలాయి. మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయే 4 ముఖ్యమైన సంఘటనలు. వీరి జీవితం ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో మారబోతూ ఉంది. మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. మీకు అన్నీ కూడా శుభ పరిణామాలే కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఇంకా కొద్ది గంటల్లోనే మీనరాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారైతే మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడే మంచితనంతో ఆశ్రుధనం సంపాదించుకుంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పెద్దల యొక్క సహాయంతో ఒక పెద్ద పనిని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహానికి భంగం కలిగించాలని చూస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. శివారాధన శుభప్రదం. పరీక్షా కాలంగా ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగితే ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకున్నట్లుగా సాధిస్తారు. వ్యాపారంలో అనుకున్నది అవుతుంది. శ్రీలక్ష్మి అనుగ్రహం బాగుంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. మీకున్న సామర్థ్యాన్ని, ప్రతిభను కూడా సంపూర్ణంగా వినియోగించండి. లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి. పొరపాట్లు జరగకుండా చూసుకోండి. తోటివారి సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయి. పరిస్థితులను బాగా గమనిస్తూ అవసరాలకు తగినట్లుగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. మీకు ఈ వారంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయవద్దు. ఓం శరణవభవ అనే నామాన్ని జపిస్తూ ఉండడం ద్వారా ద్వితీయంలో ఉన్న కుజుడు వ్యతిరేక ఫలితం అనేది మీకు తగ్గుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి కొన్ని జాతకపరంగా ఉన్న పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మీనరాశి వారు దేవాలయాలు లేదా ధార్మికమైన ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తదుపరి వాటిని ప్రసాదంగా పంచండి. మీ మెడపైన వెండి లేదా రాగితో దుర్గాభీసంత్రం లాకెట్ను ఎరుపు రంగు దారంతో ధరించండి మరియు దుర్గా మంత్రాలు మరియు స్తోత్రాలను క్రమం తప్పకుండా చదవండి. మీకు సాధ్యపడినప్పుడల్లా కూడా రావి చెట్టును పూజించండి. సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి. మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి. దేవాలయాలకు ఎప్పుడూ కూడా ఆహార పదార్థాలను నైవేద్యంగా కానీ ప్రసాదం రూపంలో కానీ మీ చేతితో ఇవ్వవద్దు. దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ యొక్క శారీరక శ్రమతో శుభ్రపరచడం వలన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, దురదృష్టం వంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరి నుండి కూడా ఉచితంగా మీరు ఎటువంటి వస్తువు కూడా తీసుకోకూడదండి. ఎవరి వద్ద నుండి అయినా మీరు ఏదైనా తీసుకునే ముందుగా ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి. వారి నుండి ఏదైనా ఉచితంగా స్వీకరించడం మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.